ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలని ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆళ్లగడ్డ పట్టణంలో గర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆళ్లగడ్డ పట్టణంలో అపుస్మా సంఘం ఆధ్వర్యంలో ఇంటింటా జాతీయ జెండా కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీగా ఆళ్లగడ్డ అర్బన్ పోలీస్ స్టేషన్ నుండి పాత బస్టాండ్ మీదుగా 4 రోడ్ల కూడలి వరకు నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుల పేర్లను పలుకుతూ 4 రోడ్ల కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి భరతమాత చిత్రపటానికి, స్వాతంత్ర సమరయోధుల చిత్రపటానికి పూలమాల అర్పించి జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ముగించారు. భారత్ మాతాకి భారత్ మాతాకి వందే వందే భారత్ మాతాకి భారత్ మాతాకి. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన బానిస సంఖ్యల నుండి ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించిందని, నేటికి 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది మనం ప్రజల్లో మన జాతీయ భావాన్ని, దేశభక్తిని అందరికీ దేశభక్తిని ప్రకటించుకునే భాగంలో ఇది ఒక కార్యక్రమం. ఈ మంచి కార్యక్రమంలో అందరం పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులందరికీ అడ్వాన్స్ అందరికీ ఆళ్లగడ్డ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమం ఉదాహరించుకొని అందరూ కూడా జాతీయ భక్తిని, జాతీయ భావాన్ని పెంచుకొని దేశ విద్రోహ శక్తుల నుంచి మన దేశాన్ని కాపాడుకోవడంలో అందరూ సామాజిక బాధ్యత వహించాలని, ప్రతి ఇంటి మీద 13, 14, 15వ తేదీల్లో జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. నేటి విద్యార్థులే రేపటి భావి పౌరులు, వారిలో కూడా దేశభక్తిని పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అపుస్మా కార్యదర్శి అమీర్ బాషా, పట్టణ సిఐ నాగరాజరావు, విశ్వశాంతి హైస్కూల్, ఐడిఎస్ హైస్కూల్, కేపీజీ స్కూల్, ప్రజ్ఞా హైస్కూల్, శ్రీ రాఘవేంద్ర హైస్కూల్, శ్రీ అరుణోదయ హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు మరియు పలువురు పాల్గొన్నారు. 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అంటే ఇంటింటా జాతీయ జెండా 13వ తేదీ, 14వ తేదీ, 10వ తేదీ మన యొక్క ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రతి ఇంటి యందు జాతీయ జెండా ఎగరేసి మన యొక్క దేశభక్తిని చాటి చెప్పాలి. ఎందుకంటే ఆ యొక్క జాతీయ జెండా గురించి మన పింగళి వెంకయ్య గారు, అలాగే ఎందరో స్వాతంత్ర సమర యోధులందరినీ ఒక తాటికి తీసుకొచ్చినది ఈ జాతీయ జెండా. మన దేశ సార్వభౌమాధికారిని ఒక ఐక్యతకు, ఒక దేశభక్తికి నిలబెత్తు రూపం. కాబట్టి ఈ యొక్క జాతీయ జెండా అందరూ ఎగరవేయాలనే ఉద్దేశం ఎగరేయాలి. తప్పకుండా అందరూ ఇదోటి స్వాతంత్రం వచ్చిందంటే ఎందరో స్వాతంత్రంలో వాళ్ళ ప్రాణాల త్యాగాల ఫలితమే. కాబట్టి మనం అందరం దేశ అభివృద్ధి కోసము మనం అందరం పాటుపడాలి. ఈరోజు మన దేశం ఎన్నో శాస్త్ర సాంకేతిక రంగంలో, ఆర్థిక రంగంలో మన భారతదేశం వైపు ప్రపంచమే చాటి చూస్తుంది. నేటి విద్యార్థులు భావి పౌరులు కాబట్టి మీరందరూ దేశభక్తులుగా ఉండి మన జాతి నిర్మాణంలో మన అందరం సంకల్పం చేద్దాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.